నమస్తే, వెల్కమ్ టు ఎన్ ఉదయ్ మీడియా. నేను మీ బొలుగురి శివ. దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా కళాశాలలో సే నో టు శక్తి అంటూ విద్యార్థులు ఆందోళన దిగారు. శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. శక్తి స్కీమ్ అమలులో తమ విద్యా భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆందోళన ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి పర్యవేక్షించేందుకు పోలీసులు కళాశాల పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే విద్యార్థులు డిమాండ్లపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. శక్తి స్కీమ్పై విద్యార్థుల నిరసనలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఘటనా స్థలానికి అయితే మన అలెక్స్ చేరుకున్నారు. పూర్తి వివరాలు ఆయనే అడిగి తెలుసుకున్నాం. సో చూడొచ్చండి, ఇక్కడ వీళ్ళు చాలా శాంతియుతంగా, అంటే ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ, ట్రాఫిక్ జామ్ చేయడం కానీ ఎలాంటివి కూడా ఏం లేకుండా చాలా నీట్గా అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం ఒకసారి చూడండి, ఇక్కడ కూడా చూడండి. సో పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఏమనలేరు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, అంటే కోఆపరేటివ్గానే ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఎలాంటి లాఠీ చార్జీలు కానీ అది కానీ ఏం చేయట్లేదు. సో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. ఇంకా మీరు ఇంకా యాజ్ సీన్ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రొడక్ట్ చేస్తున్నారు కదా, అతను అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు మీ ఇలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, పాలిటిక్స్ స్టూడెంట్స్. మీరందరూ ఒక్కసారి కాలేజ్ వదిలిపెట్టారు అనుకో, అంటే చదవడం మానేస్తే కష్టం కదా, ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ కష్టం కదా. సో ఇప్పుడు తను త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి? మా డిమాండ్ ఒకటే సార్, జీవో నెంబర్ 97ని ఇమీడియట్గా తీసేసేయండి. అండ్ ఆల్సో అన్యాయంగా అరెస్ట్ చేసిన అక్షయాన్ని వెంటనే విడుదల చేయండి. అంతే.